అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి మీరు కుండేలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేస్తారు. మీరు చాలా పెద్ద మనసు. అందరికీ సహాయం చేసే మీ గుణం కారణంగా మీరు ఈరోజు గౌరవ భావం అనేది మీరు ఈరోజు పెరిగిపోతుంది. అందరూ మిమ్మల్ని మరి గౌరవిస్తారు. గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బాగుంటాయి. ఈరోజు కుటుంబంలో ఆనందం కూడా బాగుంటుంది. చిరస్మరణీయ క్షణాలు అయితే ఉంటాయి. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగించాల్సి ఉంటుంది. కాలానుగుణ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. టెన్షన్ కలిగించేటటువంటి చింతించేటటువంటి విషయాలు దరిచేరకుండా చూసుకోవాలి. ఈరోజు దాన ధర్మాలు చేయటం వలన మెరుగైన ఫలితాలు సంభవిస్తాయి. వాణిజ్య విషయాల్లో మెరుగుదల రావడం జరుగుతుంది. ఆకట్టుకునే ఫలితాలను కూడా పొందగలుగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు మీరు ఈరోజు సాయం చేయడంలో విజయవంతులు అవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదులుతారు. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. వాణిజ్య ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి. రాశివారు మాత్రం ఆతురతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మరి అధికారులకు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి పోస్టులు అయితే బలోపేతం చేయబడతాయి. ఈ రాశివారిలో ధైర్యం మరియు శౌర్యం రెండూ పెరిగిపోతాయి. పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సాధిస్తారు. శుభవార్తలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరియు మహిళల అలంకరణ వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో నూతన వస్త్ర ఆవరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం కారణంగా కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారు మాత్రం ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కనుగొనడంలో సఫలీకృతం అవుతారు. ఆర్థిక ప్రయోజనాలకు కూడా అవకాశాలు అనేవి పెరుగుతాయి. వాణిజ్య విస్తరణపైన అవకాశాలు కూడా ఉంటాయి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా మారుతుంది. సంబంధాలలో ఆనందం పెరుగుతుంది. ప్రైవేటు విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక ప్రేమలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడతాయి. స్పష్టతగా అన్ని పనులు చేస్తారు. స్వీయ నియంత్రణ కూడా ఉంటుంది. ప్రియమైన వారితో సమావేశం కూడా ఉంటుంది. మరియు ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దినచర్య మీద శ్రద్ధ పెట్టాలి. వేళ ప్రకారం ఆహారం తీసుకోవాలి. వేళ ప్రకారం నిద్రించాలి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. ఎక్కువగా చింతించేటటువంటి మీ గుణం కారణంగా ఈరోజు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అటువంటి అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే కనుక ఎక్కువగా మనశ్శాంతి కొరకు ప్రాణాయం చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరియు పేదలకు బట్టలను పంచిపెట్టినట్లయితే కనుక శుభప్రదమైన ఫలితాలను అందుకోగలుగుతారు. చక్కని విజయాలను సాధించుకోగలుగుతారు. ఈరోజు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారు మాత్రము ప్రభుత్వ సంబంధిత పనులు కూడా కొన్ని జరుగుతాయి. పాత పథకాలపై కూడా పనులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల గురించి శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. మరియు ఈరోజు రాశివారు మాత్రం కెరీర్ సంబంధిత పనిలో కూడా విజయవంతులు అవుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. మీలో విశ్వాసం అయితే పెరిగిపోతుంది. జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు కూడా అందుతుంది. కుటుంబంలో ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది. డబ్బు లాభంతో కొన్ని విషయాల్లో మీకు సంపాదన కూడా పెరిగిపోతుంది. యువతి ఒక్కరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. అనేక విధాలుగా వారికి ఈ రోజు ఉన్నటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగించబడతాయి. ఈ రోజు అనేక విధాలుగా లాభం పొందే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితోటి మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. వారి యొక్క ఒక మంచి మరి సలహా కారణంగా ఒక చెడు పరిస్థితి నుండి సులువుగా బయటకు రాగలుగుతారు. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. మంచి సమయం గడిపే అవకాశాలు ఉంటాయి. నమ్మకంగా ఒకరి విషయాలను ఒకరు బయట పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశి వారు మాత్రం వ్యాపారం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఎటువంటి విషయాల్లో కూడా పెట్టుబడి పెట్టడం లాంటివి అటువంటి పరిస్థితులు దరిచేరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలు దరిచేరకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం తమ ప్రవర్తన కారణంగా అందరి మనసుని ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారికి అయితే ప్రేమ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొలిసారిగా ప్రేమ అనుభూతి
చెందడం అనేది ఈ రోజు జరుగుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభదినముగా ఉంటుంది. ఈ రోజు మరి స్నేహితుల యొక్క సహాయం కూడా సంపూర్ణంగా అందుతుంది. ఎవరైనా కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉంటే వారు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చురుకుగా అన్ని పనులు చేసేటటువంటి ఆసక్తితోటి పనులను కొనసాగిస్తారు. మరియు వస్త్రధారణ మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు మరి ఇస్త్రీ చేసినటువంటి బట్టలను ధరించి హుందాగా ప్రవర్తించండి, మేలు కలుగుతుంది. ఈ రాశి వారిలో నమ్మకం అనేది ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు అవ్వాలి అనుకుంటే శుభప్రదమైన రోజుగా ఉంటుంది. లక్కీ సంఖ్య 13, లక్కీ కలర్ అయితే తెలుపు. పరిహారములో మరి ఈ రోజు రాశివారు మాత్రము రామాలయాన్ని దర్శించి శ్రీరామనామ స్మరణం చేయటం వలన మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.